తలకు మసాజ్ చేయించుకోండి. మసాజ్. నేనే చంపి వాలా. నా దగ్గర ఒక అద్భుతమైన నూనె ఉంది. ఈ నూనెకు ఏ నూనె కూడా సరిరాదు. ఇది అంత బాగా పనిచేస్తుంది. తలకు నూనె రాయించుకోండి. ఇదిగోండి చంపివాలా గారు, కాస్త నాకు నూనె రాస్తారా తలపైన? ఇదిగో వచ్చేసాను సార్. సార్, మీ తలకు నేను ఇప్పుడు నూనె పట్టిస్తాను. మీరిప్పుడు రిలాక్స్ గా అయిపోతారు. చూడండి, నేను మీకు మర్దన చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందంటే మీరు హాయిగా ఆకాశంలో ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది. అవును, చెప్పండి సార్, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పండి. నిజం చెప్పాలంటే మీ చేతిలో ఏదో మహిమ ఉంది. దొంగడు దొంగడు, తనని పట్టుకోండి, ఎవరిని పట్టుకోండి, తను పారిపోతున్నాడు. అరే, మీరంతా ఎక్కడున్నారు? ఒక చిన్న కుర్రాడు నన్ను వెంబడిస్తున్నాడు. త్వరగా వచ్చి నన్ను కాపాడండి. ఏంటి పిల్లాడా, ఎందుకు అప్పటి నుంచి నన్ను వెంబడిస్తూ వస్తున్నావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. దొంగతనం చేసింది మర్యాదగా ఇచ్చేయండి. ఏం దొంగతనం చేసింది ఇవ్వాలి? నా దగ్గర ఏది దొంగలిచ్చింది లేదు కదా. నేను ఒక చంపివ్వాలని. అంకల్, ఆ విషయం నాకు కూడా తెలుసు. మీరు ఎలా అయితే ఆ పనులన్నీ చేసుకుంటూ అందరి దగ్గర మీకు కావాల్సినవన్నీ దొంగతనం చేస్తున్నారో నాకు తెలుసు. వీడు మామూలుగా చెప్తే వినేలా లేడు. అందరూ రండి, వీడికి మనం గుణపాఠం చెప్పి తీరాలి. త్వరగా చెప్పండి రా. మీరు అసలు ఎంత మంది గ్యాంగ్ లో ఎంత మంది ఉన్నారు చెప్పండి. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. ఇన్స్పెక్టర్ గారు, మేము తలకి నూనె పెట్టేవాళ్ళం. మేమందరికి తల మీద నూనె పెట్టి వాళ్ళ మనసుని అలాగే వాళ్ళ ఒళ్ళని కూడా ఫ్రెష్ చేస్తాం. ఈ చిన్న పిల్లాడు మమ్మల్ని అనుమానించి ఇక్కడికి తీసుకొచ్చాడు. లడ్డూ సింగ్ గారు, ఎవరో ఒక వ్యక్తి వీళ్ళు దొంగతనం చేశాడు అని అరుస్తూ ఉంటే చూశాను. ఐ నో శివ, ఐ నో. శివ చెప్పేది పూర్తిగా నిజం. పూర్తి నగరంలో అసలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా మీకు? మాలిష్ చేసే వాళ్ళ గ్యాంగ్ దొంగలు అని. లడ్డూ సింగ్ గారు, మేము చెప్పేది మీరు దయచేసి నమ్మండి. మేము చెప్పేది నిజం. మేము దొంగలం కాదు. ఎవరో మాలాగే వేషం వేసుకొచ్చి దొంగతనం చేస్తున్నారు. మా మీద మీకు నమ్మకం లేదంటే మమ్మల్ని లాకప్ లో పెట్టండి, తర్వాత మీరే నమ్ముతారుగా. బయట ఎవరో నూనె పెట్టేవాడే ఈ దొంగతనం అంతా చేస్తున్నారని మీకు అప్పుడు అర్థం అవుతోంది. అంత నమ్మకమా? శివ,
పోలీసుల పని అసలైన దొంగలకి శిక్ష పడేలా చేయడం. నిర్దోషులని మనం కష్టపెట్టకూడదు. నువ్వు కానిస్టేబుల్ ని నీతో పాటు తీసుకెళ్ళు. సిటీ పూర్తిగా చెవిటిరా. నిజంగానే వేరే ఏదైనా గ్యాంగ్ ఉందా అని తెలుసుకో. అంతవరకు నేను వీళ్ళని లాకప్ లోనే ఉంచుతాను. ఓకే, వెళ్ళు. శివ, నువ్వు భయపడకుండా వెళ్ళు. నేను యూడీను లడ్డు సింగ్ అంకుల్ తో ఉంటాం. నువ్వు తిరిగి వచ్చే వరకు మేమిద్దరం ఇక్కడే ఉంటాం. లడ్డు సింగ్ గారు, మేమందరూ నిజంగానే నూనె పెట్టే వాళ్ళమే. కావాలంటే నేను మీకు నూనె పెడతాను. ఆ తర్వాత మీరు ఆలోచించి మేము దొంగలమా కాదని తర్వాత చెప్పండి. ఏమంటారు? సరేలే, కానీ ఒకే ఒక అవకాశం మాత్రమే. సరేనా? ఒకే ఒక అవకాశం. రా రా రా, త్వరగా మాలిష్ చెయ్యి. ఆ, పిల్లలు రండి, మేము మీకు కూడా తలకు నూనె పెడతాం. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అరే, ఫ్రీగా దొరికే ఏ విషయాల్ని నేను వదలను రా. చాలా సంతోషంగా ఉంది. ఆహా, పూర్తి బాడీ రిలాక్స్ గా ఉంది. నాకు ఇది బాగా నచ్చింది. తలకి మసాజ్ చేయించుకుంటూనే ఉండాలనిపించింది. చాలా రిలాక్సింగ్ గా ఉంది. నా డ్రెస్సెస్ ఏవి? మన దగ్గర ఉన్నవన్నీ వాళ్ళు దొంగిలించుకు వెళ్ళిపోయారు. ఏంటిది? నా చేతులకి ఎవరు బేడీలేసింది? మమ్మల్ని బాగా మోసం చేశారు కదరా. అంటే దీని అర్థం వాళ్ళే అసలైన దొంగలు. జంపీ గ్యాంగ్ ని కష్టపడి లడ్డు సింగ్ గారికి అప్పగించాను, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. లడ్డు సింగ్ అంకుల్ కి మాట్లాడటం మాత్రమే తెలుసు. ఒకవేళ నేను ఆయన ప్లేస్ లో ఉండుంటే నేను ఒక ఆయిల్ మసాజర్ లాగా మారు వేషంలో వెళ్లేవాణ్ణి. వెంటనే నేను నా నూనె చేతులతో పట్టేసేవాణ్ణి. అది చేతులారా పట్టుకుంటావనే చెప్తారు, నూనె చేతులతో పట్టుకుంటావనరు. నాకు తెలుసు రేవా, తలకి నూనె పెట్టే వాళ్ళ చేతులు నూనెగానే ఉంటాయి కదా. భలే అని భలే, నువ్వు నిజంగా నా మనసులో ఉన్న మాటని చెప్పావు. చాలా బాగుంది. నేను కూడా నిజంగా ఈ విధంగానే చేద్దాం అనుకున్నా. నేను మాలిష్ వాటిలో వేషం వేసుకుని వెళ్దాం అనుకున్నాను. సరే, వెళ్లే ముందు శివాకి వెళ్దామని వచ్చాను. ఓకే, నేను బయలుదేరుతాను శివ. నేను గ్యాంగ్ ని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవాలి. ఓకే, వెళ్ళొస్తాను. ఏం కాలేదో, నాకేం కాలేదో. మాలేష్ అంటే మాలేష. రండి రండి మాలేష. ఓ, అటు చూడండి, తలకి నూనె పెట్టి దొంగతనం చేసే వాళ్ళు ఒకడు అయి ఉంటాడు. వీళ్ళ వల్ల మన ఊర్లో చాలా మంది డబ్బులు నగలు కోల్పోయారు. అవును, ఈ గ్యాంగ్ గురించి ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఏంటి అలా ఉన్నారు? వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోయేలా ఉన్నారు. జాగ్రత్త, అతనికి గుణపాఠం చెప్పండి. ఇంతమందికి నేను ఒక్కనే ఎలాంటి మాలి చేయగలను? ఒక్కొక్కరుగా వస్తే తప్పకుండా నేను చేసి పెడతాను. కానీ మేమందరం కలిసి నీకు బుద్ధి చెప్పగలం కదా. ఆలోచిస్తారేంటి? పదండి. కొట్టగండి కొట్టగండి. నేను దొంగని కాను. నేను లడ్డు సిగిలయ్యా, లడ్డు సిగిలి. అరే, తన లడ్డు సింగే. నమస్తే సార్. సూపర్. లడ్డు సింగ్ ని పబ్లిక్ అంతా కలిసి ఇరగదీశారు. భలేగా ఉంది. ఒక చిన్న పిల్లాడి వల్ల మీరంతా జైలుకి వెళ్ళొచ్చారు కదా, పర్వాలేదు. నా పేరు నారంగి లాల్. శివ ఇప్పటిదాకా నాలో ఉన్న ఒక్క కోణాన్ని మాత్రమే చూశాడు. ఇప్పుడు నేను శివకు మరొక కోణాన్ని కూడా చూపిస్తాను. బాస్, కానీ మీరు ఏం చేయబోతున్నారు? నువ్వు చూస్తూ ఉండు. ఈ నారంగి కేవలం ఆటగాడు మాత్రమే కాదు, బోలెడన్ని ఆలోచనలు కలిగి ఉన్న వేటగాడు కూడా. హలో శివ, నేను వేదా సిటీ చౌక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ చంపీ వాళ్ళ ఎవరెవరికో ఇక్కడ చంపీ చేసేస్తున్నాడు. అతన్ని చూస్తుంటే నాకెందుకు దొంగేమోనని అనుమానంగా ఉంది. నువ్వు తొందరగా ఇక్కడికి వస్తే బాగుంటుంది, లేదంటే పారిపోతాడు.
థ్యాంక్ యూ. మీరు ఎవరైనా సరే చెప్పినందుకు థ్యాంక్స్.